సైనికుల మధ్య తుపాకీ శబ్దాలు, బాంబు పేలుళ్లు లేవు. కానీ ఒక మౌన యుద్ధం జరుగుతోంది. ఇది దేశాల సరిహద్దుల్లో కాకుండా మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లలో, మన డేటా సర్వర్స్లో, ఉపగ్రహాల మధ్య నడుస్తోంది. భారత్ చైనా మధ్య ఇప్పుడు జరుగుతున్న ఈ సైలెంట్ టెక్నాలజీ వార్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తి. భారత్ వేగంగా ఎదుగుతున్న యువదేశం. ఈ రెండు దేశాలు నేరుగా ఒకరిని ఒకరు సైనికంగా ఢీకొనడం లేదు గాని టెక్నాలజీ రంగంలో గట్టి పోటీ మొదలైంది. 5G టవర్స్, ఉపగ్రహ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్లు, ఇలా ఎందులో ఎవరు ముందుంటారో వారే ప్రపంచాన్ని నడిపిస్తారని నిపుణులు అంటున్నారు. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు 200కు పైగా చైనా యాప్లను నిషేధించింది. దీనికి కారణం డేటా చోరీ భయం. టిక్టాక్, షేరిట్ లాంటి యాప్లు భారతీయుల వ్యక్తిగత సమాచారం చైనాకు చేరుతుందేమోనని డౌట్. ఈ చర్యలతో చైనా కంపెనీలు మౌనంగా ఇతర బ్రాండ్ పేర్లతో మన మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే అసలు సైలెంట్ వార్. ఇటు అంతరిక్షంలో కూడా పోటీ తారాస్థాయికి చేరింది. ఇండియా ఇస్రో ద్వారా చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్ చేస్తుంది. జీపీఎస్కు ప్రత్యామ్నాయంగా సొంత నావిగేషన్ వ్యవస్థ అభివృద్ధి చేస్తోంది. చైనా ఇప్పటికే తన సిస్టమ్ను తీసుకొచ్చింది. ఈ ఉపగ్రహ సాంకేతికతలు సైనికంగా కూడా కీలకం కావడంతో ఈ పోటీ మరింత కఠినమవుతోంది. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తి ఎవరి చేతిలో ఉంటే వారే ఆధిపత్యం చెలాయిస్తారు. భారత్ ఇప్పుడే ఏఐ రంగంలో పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతోంది. చైనా అయితే అంతర్గతంగా తన సొంత ఏఐ ఎకోసిస్టమ్ను బలపరుస్తోంది. అలాగే సెమీకండక్టర్ చిప్ల తయారీలో ముందుండే దేశమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేస్తోంది. భారత్ ఈ రంగంలో కొత్తగా ప్రయత్నాలు మొదలుపెట్టగా చైనా ఇప్పటికే 25 ఏళ్లుగా బలంగా నిలబడింది. ఇక ఈ మౌన యుద్ధంలో ఒత్తిడి పెరుగుతోంది. డేటా భద్రత, సార్వభౌమత్వం, దేశ భద్రత అన్నీ ఇప్పుడు టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ భారత్ తన బలమైన మానవ వనరులు, నైతిక విలువలతో ముందుకు వెళ్తోంది. ఈ సైలెంట్ వార్లో విజయం సాధిస్తే భారత్ కేవలం ఒక టెక్ నేషన్ కాదు, ప్రపంచానికి నాయకత్వం వహించే శక్తిగా ఎదుగుతుంది. ఇలా తుపాకీ శబ్దాలు వినిపించకపోయినా ఈ యుద్ధం నిశ్శబ్దంగా కొనసాగుతోంది. దీన్ని గెలిచే దేశమే భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భారత్ సిద్ధంగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రగతిలోనే దాగి ఉంది. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.